రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రి, హోంమంత్రి, ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి విద్యా వ్యవస్థలతో ఎట్లా మాట్లాడాలి? ఇంత ఇస్తాము, ఇంత ఈ డేట్లలో ఇస్తాము, కంపల్సరీ మీరు నడిపించండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును పాడు చేయొద్దని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకోవాలి. ప్రభుత్వము, ప్రైవేట్ యాజమాన్యం ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఇంకో విషయం ఏం మాట్లాడుతున్నాడంటే నీతి మాటలు రేవంత్ రెడ్డి దగ్గరే నేర్చుకోవాలి మనం. ఏమంటుండు? విద్య అనేది సేవ మాత్రమే, వ్యాపారం కాదు. మీరు ఫీజు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? అది వ్యాపారంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు విద్య అనేది సేవ కాదు, వ్యాపారమే అయినప్పుడు రాష్ట్రాల్లో చేసే రాజకీయ నాయకులు కూడా మీరు చేసేది ప్రజాసేవనే కావాలి. రాజకీయ నాయకులు చేసేది ప్రజాసేవ కావాలి. మేము ప్రజానాయకులం అని చెప్తారు కదా, మరి మీరు జీతాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు చెమటోడ్చి వాళ్ళ రక్తపు చుక్కతోటి కట్టిన ట్యాక్స్లకి వెళ్ళి 4 లక్షల జీతం ప్రతి నెల రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు సమాధానం చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది సేవనే అయినప్పుడు, ప్రతి రాజకీయ నాయకుడు చేసేది సేవనే అయినప్పుడు దినదిన అభివృద్ధి మీరు ఏ విధంగా చెందుతూ ఉన్నారు? ప్రతి ఒక్క ఎలక్షన్ యొక్క అఫిడవిట్లో మీ యొక్క ఆదాయం ఏ విధంగా పెరుగుతూ ఉన్నది? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి.